హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ అయినా మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాజకీయాలు వేడెక్కుతున్న నేపథ్యంలో సొంతింటి కళ నెరవేర్చిన ప్రభుత్వం అంటూ మనకి ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే రావడం అనేది జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా వివరాలు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీ సపోర్ట్ మన ఛానల్కి అందించండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. సొంతింటి కళ నెరవేర్చిన ప్రభుత్వం. అందరికీ ఇల్లు పథకంతో ముడిసిన జనం. టీడీపీ హయాంలో ఒక్క ఇల్లు ఇవ్వని చంద్రబాబు. హుదుహుదు ఇళ్ల పేరుతో పచ్చనేతల దోపిడీ పర్వం. పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇవ్వడం అంటే కేవలం వారు తలదాచుకోవడానికి గూడు కల్పించడమే కాదు, సమాజంలో సగౌరవంగా తలెత్తుకుని బతికేలా ఆత్మవిశ్వాసాన్ని కల్పించడమే. అందుకే సొంత ఇల్లు పేదల ఆత్మగౌరవానికి సూచిక. అక్క చెల్లెమ్మలకు ఒక అన్నగా ఇస్తున్న కానుకే ఈ జగనన్న ఇల్లు. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బడుగుల ఆత్మ గౌరవానికి సౌదాలుగా చెప్పుకునే ఇంటి గురించి చెప్పిన మాటలు. ఒక సెంటు భూమిలో ఇల్లు కట్టిస్తామని జగన్ చెబుతున్నాడు. ఆ సెంటు భూమి బరియల్ గ్రౌండ్కి మాత్రమే ఉపయోగపడుతుంది. ఎవరైనా చనిపోతే అందులో పూడ్చడానికి మాత్రమే ఈ సెంటు భూమిని ఉపయోగించవచ్చు. 7 సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు పేదల సౌదాలపై చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలు. నిజమే, సెంటు స్థలంలో ఇల్లు చిన్నదే, కానీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన చంద్రబాబు ఎన్ని సెంట్ల స్థలాల్లో నిరుపేదలకు ఇల్లు కట్టారో ఆయనకే ఎరుక. సొంత ఇల్లు పేదల ఆత్మగౌరవ సూచిక. పేద బడుగు బలహీన వర్గాలకు ఇంటి స్థలం కాగితం చేతికివ్వడం అంటే ఆత్మగౌరవ పతాకాన్ని వారి చేతికిచ్చినట్లే. ఎందరో అభాగ్యుల దుర్భర జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకమైతే వెలుగులైతే నింపుతోంది. ప్రభుత్వం అనకాపల్లి జిల్లాలో 58,626 మంది మహిళల పేరిటైతే ఇంటి స్థలాలనేవి ఇచ్చి ఇళ్లను నిర్మింపచేస్తోంది. ఇదంతా ఉచితమే. ఇక పేదల మీద భారం లేకుండా సొంత ఇంటి కళనైతే నిజం చేసే బాధ్యతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే తీసుకున్న నేపథ్యంలో ₹1 ఖర్చు లేకుండా ప్రభుత్వం వారికి ఇళ్ల పట్టాలైతే మంజూరు చేసింది. 682 లేఅవుట్లలో నిర్మాణాలు అయితే కొనసాగుతున్న నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలో మొత్తంగా చూసినట్లయితే 682 లేఅవుట్లలో జగనన్న ఇళ్ళు అయితే నిర్మిస్తున్నారు. 34,431 ఇళ్ల పట్టాలను అయితే ఉచితంగా పంపిణీ చేశారు. అంతేకాకుండా 24,195 మంది లబ్ధిదారులు తమ సొంత స్థలాల్లో అయితే నిర్మాణం చేపడుతున్నారు. అంతేకాక ఒక్కో ఇంటికి సంబంధించి 30,000 చొప్పున ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించింది. 18,738 ఇళ్లు పూర్తవగా పురోగతిలో 36,029 ఇళ్ళు అనేవి ఉన్నాయి. ఇక పూర్తయిన ఇళ్లకి సంబంధించి ఇప్పటి వరకు 445.54 కోట్లు ప్రభుత్వం అయితే ఇచ్చింది. ఇక ప్రభుత్వం కల్పించే మౌలిక వసతుల వ్యయం కలిపితే ఇంటి స్థలం అలాగే ఇల్లు ఖరీదు చూసినట్లయితే 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉంటుంది. ఈ కాలనీలు ఊర్లుగా రూపుదిద్దుకుంటున్నట్లుగా మనకైతే ఇక్కడ సమాచారం అయితే ఈ విధంగా అయితే ఉంది. ఇక మెరుగైన జీవితం కోసం అయితే ఒక పేద కుటుంబం అన్ని సంక్షేమ పథకాలను అందుకుంటూ సొంత ఇంట్లో ఉంటే మెరుగైన జీవితం వారికి తప్పకుండా దక్కుతుంది. ఆయా కుటుంబాల అభ్యున్నతికి బాటలు పడతాయి. దశాబ్దం తిరిగేసరికి సమాజంలో గణనీయమైన మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది. అభివృద్ధికి నిర్వచనం నేటి కంటే రేపు బాగుండటం అని వైఎస్ జగన్ పదే పదే చెబుతూ ఉంటారు. దానికి సాక్ష్యంగా వైఎస్ఆర్ జగనన్న కాలనీలు సగర్వంగా తలెత్తుకుని నిలబడుతున్నాయి. ఇక సౌకర్యాల విషయానికి వస్తే సమగ్ర సౌకర్యాలతో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం 1,80,000 ఆర్థిక సహాయంతో పాటు డ్వాక్రా మహిళలకు సంబంధించి 35,000 నుంచి 1,00,000 వరకు రుణాలైతే అందిస్తోంది. నిర్మాణాలకు ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తుంది. ఇక సిమెంట్ స్టీల్ను రాయితీపై ఇస్తోంది. ISI మార్కు ఉన్న నాణ్యమైన సిమెంటు స్టీలు ఇతర వస్తువులను మార్కెట్ ధరల కంటే తక్కువకే అందిస్తోంది. కేవలం ఇళ్లను నిర్మించి ఇవ్వడమే కాకుండా పూర్తి స్థాయి సౌకర్యాలనైతే ప్రభుత్వం కల్పిస్తుంది. తాగునీటి సరఫరా, పైప్ లైన్లు, భూగర్భ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు అన్ని కాలనీల్లో ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఇంటర్నెట్ సదుపాయం కల్పించడానికి కూడా భూగర్భ కేబుళ్ళు అయితే వేస్తున్నారు. అలాగే పేదలకు క్వాలిటీ లైఫ్ అందించడానికి ప్రభుత్వం చేపట్టిన మహాయజ్ఞంలా నిర్మాణాలు అయితే సాగుతున్నాయి. ఈ విధానంలో భాగంగా బాబు హయాంలో బేల చూపులే అంటూ మనకి ఈ విధంగా అయితే వివరిస్తున్నారు. అదేంటి మనం చూసినట్లయితే 14 సంవత్సరాల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏనాడు పేదల గురించి అయితే ఆలోచించలేదని, ఇక అధికారంలో ఉన్నప్పుడు సీఎం స్థాయి నుంచి జన్మభూమి కమిటీ వరకు దోచుకునేందుకు ఎక్కడ దారి దొరుకుతుందో చూడటమే తప్ప పేద ప్రజలకు ఒక గూడు ఇద్దామన్న ఆలోచనే వారికి కనిపించలేదని, 2014లో హుద్హుద్ దాటికి వేల మంది ప్రజలు ఇళ్లు కోల్పోయారు.
దీనికి సంబంధించి 2016 ఏప్రిల్ నాటికి బాధితులకు ఇళ్ళు అప్పగిస్తామని చెప్పారు. ఇక 2019 ఎన్నికలు వచ్చేంత వరకు కూడా మనం పూర్తి చేయలేకపోయారు. ఇక బాధితుల జాబితా అధికారుల వద్ద ఉన్న దానితో సంబంధం లేకుండా టీడీపీ జన్మభూమి కమిటీలే అర్హుల జాబితాని సిద్ధం చేశాయి. ఇళ్ల కేటాయింపులో 80% వరకు టీడీపీ కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇతర పార్టీల వారు బాధితుల జాబితాలో ఉన్న వారిని పక్కకు తప్పించారు. ఇలా ఒక్క ఇంటిని కూడా నిరుపేదకు ఇవ్వని చరిత్ర తెలుగుదేశం పార్టీది అంటూ ఈ విధంగా అయితే మనకి ఒక ఆర్టికల్ అనేది రావడం అనేది జరిగింది. అంతేకాకుండా సొంతిల్లు చీకు చింత లేని జీవితం అంటూ మనకి లబ్ధిదారులు అయితే ఈ విధంగా వాళ్ళ గురించి అయితే వివరిస్తున్నారు. నెరవేరిన సొంతింటి కళ అంటూ అనేక మంది అయితే వారి సొంతింటి కళ నెరవేరినట్లుగా అయితే వారి గురించి అయితే చెప్పుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇందులో భాగంగా మీ సొంతింటి కళ నెరవేరిందా లేదా అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా తెలియచేయండి. ఇది ఇక ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సొంతింటి కళ నెరవేరినందుకు గాను ఈ విధంగా అయితే ఆర్టికల్ అనేది రావడం జరిగింది. సొంతింటి కళ నెరవేర్చిన ప్రభుత్వం అంటూ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అంతేకాకుండా ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేటే కాకుండా మహిళలకి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.